భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకులకు పెట్టింది పేరు. అలాంటి నాయకులు కూడా మారుతున్న రాజకీయ పరిస్థితులు, కేంద్ర మంత్రి పదవులు, పార్లమెంటు మెంబర్లుగా, శాసనసభ్యులుగా విజయం సాధించిన విషయంతో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకుల ఆనందానికి అడ్డంకిగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్న కింది స్థాయి కార్యకర్తలు. కేంద్ర మంత్రులుగా పదవులు అధిరోహించి నగరానికి వస్తున్న నాయకులకు శుభాకాంక్షలతో స్వాగత తోరణాలు పలకడంలో ఎన్నో అంతర్గతంగా ఏర్పడిన నాయకులకు, కార్యకర్తలకు దూరం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఒకరికి శుభాకాంక్షలు తెలిపే బ్యానర్లు, సోషల్ మీడియాలో తెలుపుకోలేని పరిస్థితులు నెలకొన్నందుకే శుభాకాంక్షలు ముఖాముఖిగా చెప్పుకునే బాగుంటుందని, అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లుగా ఎవరికి వారు నోరు విపక సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. ఎవరి వర్గము మేము కాము, ఆ వర్గము ఈ వర్గం అనే తెర మీదికి వచ్చి అకారణ భేదాభిప్రాయాలు తలెత్తే ప్రమాదంని పసిగట్టి సోషల్ మీడియా బ్యానర్లు జోలికి పోలేదని తెలుస్తుంది. ఓ పక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ మాదిగ సామాజిక వర్గాన్ని ప్రత్యక్షంగా యావత్ దేశవాసుల ముందట వివిధ పార్టీల నాయకుల ముందర మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన పరేడ్ గ్రౌండ్లో భారీ మహాసభకు విచ్చేసి వర్గీకరణ అంశం మీద 30 సంవత్సరాల పోరాటం గురించి అభినందిస్తూ, కృష్ణ నన్ను నీ టీంలో చేర్చుకో, నేను కార్యకర్తగా పనిచేస్తా అన్న మాటలకు అనుగుణంగా బీజేపీ రాష్ట్ర అధినాయకులు ఉన్నారా లేరా అనే అనుమానం కార్యకర్తలు తలెత్తుతుందని తెలుస్తుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న తరుణంలో అంతర్గత విభేదాలతో రాబోవు 2028 అసెంబ్లీ ఎన్నికలను ఢీకొట్టాలంటే ఐక్యతగా అందరినీ కలుపుకోపోవడమే ముఖ్యం అని తెలుస్తుంది. పదవులు రాని వారిని వారి సహకారం అందిపుచ్చుకోవాలని, సీనియర్ నాయకుల సూచనలు వారికి సముచిత గౌరవమిస్తూ, వారిచ్చే సలహాలు, వారు తీసుకొచ్చే పనులు పూర్తి చేసేలాంటి చర్యలు పెద్ద మనసుతో తీసుకోవాల్సిన హోంవర్క్ చాలానే ఉందంటున్న రాజకీయ విశ్లేషకులు, మేధావులు. రాష్ట్ర నాయకులు అంటే ఇంకా పెద్ద ఆలోచనలకు తగ్గట్లుగా మసులుకుంటలేరనేది అంతర్గతంగా మదనపడుతున్నటువంటి విషయము. జాతీయ నాయకత్వం దీర్ఘకాలిక పార్టీ పటిష్టానికి తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా రాష్ట్రంలో నాయకులు పనిచేయకపోతే క్రింది స్థాయిలో కార్యకర్తలకు పార్టీ పనిచేస్తుందనే నమ్మకం, విశ్వాసం కల్పించే విధంగా మసులుకోకుంటే పార్టీ ఎదుగుదల ప్రశ్నార్థకంగానే ఉంటుందంటున్నారు. పార్టీలో సీనియర్ నాయకులు శుభాకాంక్షలు, అభినందన సభ లాంటివి గెలిచిన వారందరూ పార్టీ పటిష్టంకే కదా, నేనే అనే పదానికి బీజేపీలోనే లేదు అంటున్న నాయకులు, బీజేపీలో పనిచేసేవారే నాయకులు అంటున్నారు. చూడాలి మరి అందరినీ కలుపుకొని పోయే పరిస్థితులు ఏర్పాటు చేస్తారా, లేక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే ప్రణాళిక ఉందా లేదా అనేది రాబో రోజులే తేల్చుతాయంటున్న సీనియర్ నాయకులు.